నమస్తే రైతు సోదరులకు, మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం జమ్మికుంట పరిధిలోని కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము. మన వెనుక కనబడుతుంది సోలార్ టన్నల్ రేయర్. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం అంటే మనకు సంబంధించినటువంటి ఏ ధాన్యాన్ని కూడా ఇక్కడ సోలార్ కు సంబంధించి అంటే ఎండ వేడిమికి సంబంధించి ఇక్కడ ధాన్యాన్ని కూడా ఎండబెట్టుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమం కేవీకే జమ్మికుంటలోని హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ప్రశాంతి మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రజెంట్ మనతో పాటు ప్రశాంతి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం. కేవీకేలో ఈ సోలార్ టన్నల్ డ్రైయర్ అనేది జరుగుతుంది, అంటే ధాన్యాన్ని కూడా ఎండబెట్టుకోవడానికి. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏం చెప్తారు మేడం? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ముఖ్యంగా టనెల్ సోలార్ డ్రైయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మన కేవీకే అనేది రైతుల కోసం పనిచేస్తుంది. సో ముఖ్యంగా రైతులు పండించిన పంట ఏదైతే ఉంటుందో దాన్ని మనము కొంత నిల్వ చేసుకొని ఆ తర్వాత అమ్మడం అనేది చేస్తే వాళ్ళకి ఎక్కువ లాభం అనేది ఉంటుంది. డైరెక్ట్గా మనము ఫామ్ నుంచి కన్జ్యూమర్ వరకు వెళ్తున్నప్పుడు ఆ చిన్న చిన్న పద్ధతులు అనేవి మనం పాటిస్తే రైతులకి ఆదాయం అనేది పెంచిన వాళ్ళం అవుతాము. దానిలో భాగంగానే మనకి సోలార్ డ్రైయర్ అండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇది మనము అంటే ఒక డెమాన్స్ట్రేషన్ పర్పస్గా ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. దీని కెపాసిటీ వచ్చేసి సుమారుగా 125 కిలోల వరకు ఏదైనా మనము దీంట్లో డ్రై చేసుకోవచ్చు. అసలు ఈ సోలార్ డ్రైయర్లోనే ఎందుకు డ్రై చేసుకోవాలి అని అంటే, ముఖ్యంగా మనము ఏదైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంటుందో అది దుమ్ము ధూళి నుంచి ప్రొటెక్షన్ ఉండాలి కంపల్సరీ. అదేవిధంగా మనకి ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం కూడా వర్షాలు చూస్తూనే ఉన్నాం మనం. అంటే ఏ టైంలో ఎట్లా వాతావరణం ఉంటుందనేది మనం చెప్పలేము. సో ఈ వాతావరణ అనుకూల పరిస్థితులకి మనం ఉండాలి కాబట్టి, అది మనం బయట వాతావరణం మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి, దాని నుంచి మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో, రైతు పండించిన పంట ఉందో దాన్ని కాపాడుతూ అదేవిధంగా మనకి తక్కువ టైంలో పని జరిగిపోవాలి. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సోలార్ డ్రైయర్లో మనం బయట ఉష్ణోగ్రతకి లోపల ఉష్ణోగ్రతకి చూసుకున్నప్పుడు కూడా సుమారుగా ఒక 15 నుంచి 17 డిగ్రీల వరకు ఎక్కువగా ఉంటుందండి. సో దీనివల్ల ఏంటంటే మనకి టైం తగ్గిపోతుంది, ఎక్కువ టైం మనం బయట ఎండబెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకి దుమ్ము ధూళి నుంచి కూడా రక్షణ కల్పించుకున్న వాళ్ళం అవుతాం. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆ ఏదైతే వ్యవసాయ ఉత్పత్తి అనేది ఉందో దాన్ని మనము పురుగుల నుంచి కావచ్చు, దుమ్ము నుంచి కావచ్చు, ప్లస్ తక్కువ టైంలో తీసుకోవచ్చు. దాన్ని మనం మళ్ళీ కొంచెం ప్యాకింగ్ అట్లా చేసేసుకొని రెడీ టు కుక్ స్టేజ్కి కానీ రెడీ టు ఈట్ స్టేజ్కి, అంటే మనము ఆ విలువ జోడించేసి వండడానికి వీలుగా చేసే పదార్థాలు ఇందులో తయారు చేసుకోవచ్చు, తినడానికి వీలుగా ఉండే పదార్థాలు కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ రకంగా మేము ఏంటంటే ముఖ్యంగా అది గృహ విజ్ఞాన విభాగం కింద మహిళలకి, మన డ్వాక్రా గ్రూప్ మహిళలు అంటాము, అదేవిధంగా మహిళా రైతులకి ఇందులో శిక్షణ అనేది ఇస్తామండి. అంటే ముఖ్యంగా ఈ హార్టికల్చర్ క్రాప్సే ఎక్కువగా వాడతారు. అంటే ఉద్యానవన పంటలు, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇవేంటంటే పోషకాహార పరంగా చూసుకున్నప్పుడు మనము ఇవన్నీ రోజువారీ అంటే జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు ఏంటంటే ఇన్ని కూరగాయలు ఇన్ని రోజు తినాలి అనే ఒక ఉద్దేశం అనేది చెప్తారు. సో అవన్నీ తినాలి అని అంటే ఇన్ని కూరలు వండుకోవాలని చెప్పి చాలా మంది మహిళలు అంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే మనము వాటిని పొడి రూపంలో, ముఖ్యంగా మేము ఏంటంటే రక్తహీనత నుంచి తగ్గించుకోవడం కోసం ఆకుకూరల పొడులు వాడమని చెప్తాము. సో దానిలో భాగంగానే మనకి కరివేపాకు పొడి, ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్లు ఉంటాయి కానీ ఎవరు కూడా తినే పద్ధతికి వచ్చేసరికి తినరు. సో దాన్ని పౌడర్ రూపంలో మార్చుకోవాలంటే మనం ఈ టనెల్ సోలార్ డ్రైయర్లో డ్రై చేసుకొని ఆహారంగా మనం దాన్ని పెట్టుకోవచ్చు. హై కాల్షియం ఉంటుందండి, హైయెస్ట్ కాల్షియం ఉంటుంది అందులో. అదే విధంగా ఈ మధ్య కాలంలో మునగాకు మీద కూడా చాలా ఎక్కువగా ఫోకస్ జరుగుతా ఉంది. అది మనకి ఏంటంటే ఏదైతే మొక్కకి 17 రకాల పోషకాలు అంటాము, అట్లానే మనము మునగాకు మనుషులకి 17 రకాల పోషకాలు ఇస్తుంది. చాలా రకాల రోగాలు 300 రోగాల వరకు చాలా మంది యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నారు. సో అట్లా ఏంటంటే వాస్తవాలు ఉన్నాయండి అందులో. సో అట్లాంటివి మనం ఈ సోలార్ డ్రైయర్ లో చేసుకోవచ్చు. ఇది ఒక ఆకుకూరలు కూరగాయలనే కాదు, దాదాపుగా మనం ఏదైనా కానీ మంచి పరిశుభ్రమైన వాతావరణంలో తక్కువ టైంలో మనము డ్రై చేసుకోవచ్చు. అంటే మొత్తం ధాన్యం కాకుండా ఇట్లాంటి లీఫ్ వాటిని కూడా డ్రై చేసుకోవచ్చు, అన్ని కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఏంటంటే మహిళలు ఒక ఉపాధిగా కూడా ఎంచుకోవచ్చు. అవునవును. సో అట్లా మనం ఇక్కడ మహిళలకి శిక్షణ అనేది ఇస్తా ఉంటాం. ప్రజెంట్ ఇది మొత్తం ఎంత కాస్ట్ లో అయిపోయింది మేడం? అంటే మనం ఇది కొంచెం పెద్ద మొత్తంలోనే ప్లాన్ చేసాము. అది ఇన్స్టిట్యూట్ తరపున కాబట్టి సుమారుగా 2,50,000 వరకు అయింది. మనకి లోపల ట్రేస్ కూడా ఉంటాయి. లోపల ట్రేస్ కూడా లేదు. ఒకవేళ ఎవరైనా మహిళలు ఇంటి దగ్గర చేసుకోవాలంటే కూడా కొన్ని మనకి ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఒక 10,000 15,000 నుంచి కూడా మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. అంటే చిన్న మొత్తంలో మనం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో అట్లా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు ఇందులో డ్రై చేసినప్పుడు తేడా ఏంటి అని అంటే, డైరెక్ట్ సన్లైట్ వల్ల పోషక నష్టం అనేది జరుగుతుంది. దాన్ని ఇందులో ఏంటంటే మనకి అట్లా జరగదు కాబట్టి పోషకాల నష్టం అనేది ఇందులో ఉండదు. సో అందుకే ఇది ఎక్కువగా మనము
ప్రిఫర్ చేయడం. అంటే మామూలుగా మహిళలు ఎంతమంది ఉంటే ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం? అంటే ముఖ్యంగా అండి ఈ రోజులలో ఏంటంటే ఏదైనా ఒక పెద్దది మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అంటే సుమారుగా ఒక డ్వాక్రా గ్రూప్ అంటే 10 నుంచి 15 మంది మహిళలు ఉంటారు. సో అట్లా వాళ్ళు లోన్ తీసుకునైనా పెట్టుకోవచ్చు, లేదు ఇండివిజువల్ గా అంటే కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మేము దీన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే మనకి జమ్మికుంట కేవీకే ఆధ్వర్యంలో జమ్మికుంటలో ఉన్న ఒక FPO, మానకొండూరులో ఉన్న ఒక FPO, 2 FPOs ఉన్నాయి. సుమారుగా జమ్మికుంటలో 725 మంది సభ్యులు సభ్యత్వం తీసుకున్నారు. మానకొండూరు చూసుకుంటే 750 మంది సభ్యత్వం తీసుకున్నారు. సో అట్లా పెద్ద మొత్తంలో ఉన్న రైతులకి ఇట్లాంటివి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఏంటంటే అంత పెద్ద మొత్తం రైతులు ఉన్నప్పుడు రెగ్యులర్ గా మనకి యాక్టివిటీ ఉంటుంది, జరుగుతుంది. సో అట్లా పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళకి ఇది మేము సజెస్ట్ చేస్తున్నామండి. డ్వాక్రా గ్రూప్ మహిళల కంటే మనకి ఇక్కడ సేమ్ ఇలాంటిదే మనకి ఆత్మ వారి సౌజన్యంతో, అదేవిధంగా కేవీకే వారి సౌజన్యంతో షాయంపేట గ్రామంలో ఒక మహిళకి అంటే ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే చిరుధాన్యాలని కూడా నానబెట్టి మొలక తీసి ఎండబెట్టి చేయడము, అట్లా వాళ్ళ ఉత్పత్తులు కూడా మనకి జమ్మికుంట లోకల్లో అమ్ముతున్నారండి. మానకొండ మన గంగాధర్ లో కూడా మహిళ గ్రూప్ అంతా కూడా మునగాకు పొడి, కరివేపాకు పొడి, ప్లస్ ఈ మధ్య కాలంలో ఏంటంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతులని, అదే విధంగా పాతకాలం పద్ధతులు అని చెప్పేసి మనకి చేయడం, అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు దీంట్లో మనకి పెసర్లు, కందులు నానబెట్టడము, ఎండబెట్టడము, అదే విధంగా ఇసురాయి మీద చేసేసి పప్పు అట్లా సేల్ చేస్తున్నారు. అట్లా చేస్తున్నారండి, మహిళలు చేస్తున్నారు. మామూలుగా సింగిల్ ఒక 5 ఎకరాలు, ఒక 6 ఎకరాలు రైతులు ఉంటారు కదా, సన్నకారు చిన్నకారు, వాళ్ళకు ఇది ఇలాంటివి బాగా పెద్ద మొత్తంలో ఖర్చు ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా తక్కువ పరిమాణంతో ఏమన్నా చేసే అవకాశం ఉంటుంది? తక్కువ పరిమాణం అని కాదండి, మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఒకవేళ మనకి ఫామ్ దగ్గరే పెట్టుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మినిమం మనం ఇది చేసుకుంటే, అంటే మనకి ఇప్పుడు మనకి ఏదైతే FPO అని మాట్లాడుకున్నామో, సో FPO ద్వారా పోతే మనం గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అట్లా చేసుకోవచ్చు. ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ వెళ్ళగలిగితేనే మనం చేసుకోగలుగుతాం. వాళ్ళు లేదు ఇండివిజువల్ గా వెళ్తే అనేది ఏంటంటే ఎటువంటి సపోర్ట్ అనేది, ఎందుకంటే మనకి దీని మీద ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి PMFME స్కీమ్ అనేది ఉందండి మహిళలకి. సో దానికి సంబంధించిన ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన మెషినరీ మనకి సబ్సిడీ ఉంది. దానికి సంబంధించి మన ప్రతి జిల్లాలో కూడా DRP అని ఒక వ్యక్తి ఉంటాడు. అతని ద్వారా మనం సమాచారం తీసుకుని వాళ్ళ లోన్ ప్రాసెస్, ఆఖరికి మనకి FSSAI లైసెన్స్ కూడా వాళ్ళందరూ ఇప్పిస్తారు. ప్రతి జిల్లాకి ఉన్నారు. మెయిన్ ఏంటంటే దీని మీద అవగాహన లేకపోవడం వల్ల ఎవరికి సమాచారం అనేది అందడం లేదు. మరి వివిధ జిల్లాలలో కూడా ఈ యొక్క అవకాశాలు రావాలంటే ఏం చేయాలి మేడం ఇలాంటి పద్ధతుల గురించి? అంటే మనము కేవీకే ద్వారా సమాచారం అయితే ఇవ్వగలుగుతాము. అంటే మనకి ప్రతి కేవీకేలో అని అంటే మనకి ఆదిలాబాద్ కేవీకేలో కూడా ఉంది. సో కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ ని ఫాలో అవుతున్నారు. సో మనకి ఏంటంటే వన్స్ ఎవరికైనా కావాలి సమాచారం అంటే మన తెలంగాణ మొత్తంలో ఎవరికైనా కానీ కేవీకే అనేది దేశం మొత్తం మీద ఉన్నాయి. అందరం రైతుల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఎవరు ఫోన్ చేసినా కానీ ఇబ్బంది ఏం లేదు, మేము సమాచారం అనేది ఇవ్వగలుగుతామండి. దానికి ఒకసారి వాటి ప్రాసెస్ ఎట్లా చేస్తారో చెప్పండి మేడం. తప్పకుండా. ప్రజెంట్ అయితే మనము ఈ యొక్క సోలార్ టన్నల్ డ్రైవర్ లోపల అయితే ఉన్నాము. ఇవైతే జల్లలు, వీటిని మనం తెలుగులోనైతే జల్లలుగా పిలుస్తాము. ఒకసారి వాటి గురించి కూడా మేడం గారు వివరించే ప్రయత్నం చేస్తారు. మేడం ఒకసారి పూర్తిగా వీటిని ఎట్లా యూజ్ చేస్తారంటారు? అదేంటి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే ధాన్యాన్ని మనము ఎండబెట్టుకోవాలనుకున్నామో వాటిని మనం ఏంటంటే ఈ ట్రేస్లలో వేయడం అండి. అంటే మనకి ఏంటంటే దీని మీద మనం క్లాత్ వేసుకుంటాము. ఒకవేళ చిన్నగా విత్తనాల రూపం చిన్నగా ఉన్నాయన్నప్పుడు క్లాత్ వేసుకుంటాం, పడకుండా మామూలుగా దీని మీద వేసేసుకుంటాము. సో ఇక్కడ మనం ఏంటంటే ఇది చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి కేవీకేలో చెక్కగానుగ నూనె మిషన్ కూడా ఉందండి. సో కొంతమంది మహిళలు ఎవరైతే మేము స్కిల్ ట్రైనింగ్ ఇచ్చామో వారు వచ్చి నూనె తీసుకుని, అంటే వాళ్ళు ఎక్కడైనా ఆర్డర్స్ కావాలి అనుకుంటే నూనె తీసుకుని వెళ్తారు. ఆ తీసిన నూనె తర్వాత వచ్చిన మనకి ఆ పిప్పి అండి, ఇది మనకి చెక్కగానుగదే అండి. సో దీన్ని ఏంటంటే వీళ్ళు మనకి అదే నూనె తీసిన తర్వాత వచ్చిన ఇవేవైతే ఉన్నాయో అవి మనం అట్లనే ఉంచేస్తే ఏంటంటే బూజు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని వీళ్ళు ఏంటంటే పశువుల దానాగా వాడుకోవడానికి, ఎక్కువ రోజు స్టోర్ చేయడం కోసం ఇట్లా ఎండబెట్టేసిన తర్వాత చిన్న ప్యాకెట్స్ రూపంలో చేసుకుంటారు. ఇంకా నిజం చెప్పాలంటే మనకి చెక్కగానుగ నూనె ద్వారా దాదాపు ఒక 32% ఆయిల్ మాత్రమే తీయగలుగుతాం. ఇది యాక్చువల్గా ఏంటంటే అందరూ మనము పశువులకు మంచిది అంటారు, కానీ దీంట్లో ఉన్న పోషకాల పరంగా మనుషులకు కూడా మంచిదే అండి. దీన్ని కొంచెం బెల్లం కలిపేసి లడ్డు లాగా చేసి కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఆంధ్ర వైపు ఎక్కువగా తెలగపిండి అని చెప్పేసి నువ్వుల నూనె తీసిన తర్వాత వచ్చిందని తెలగపిండి అని చెప్పి తింటారు, వంటల్లో వాడుకుంటారు. సో కొంత ఇప్పటికీ మనకి ఏంటంటే ఒక కొంచెం అవగాహన వస్తుంది, 1 by 1 స్టార్ట్ చేస్తున్నారు. సో అట్లా మనము ఇక్కడ పల్లి నూనె, నువ్వుల నూనె అన్ని కూడా, కొబ్బరి, ఇవన్నీ కూడా గానుగకు సంబంధించింది. గానుగకు సంబంధించింది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే రైతులని, మహిళా రైతులని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మన కేవీకేలో ఎవరికైనా కావాలంటే కూడా ఫ్రీగా వచ్చి చేసుకొని వెళ్ళిపోతారండి. ఒక అవగాహన వాళ్ళకి రావాలి,
అనే ఉద్దేశంతో. సో మీరు చూస్తూనే ఉంటారు Yes, ఇప్పుడు madam. బయటకి ఇక్కడికి అదే టెంపరేచర్ మేడం, చాలా మనకి చెమటలు వచ్చేస్తున్నాయి. ఇది ఇందులోనైతే ఒక టెంపరేచర్ బాగుంది, ఒక 15 to 20 ఎక్కువనే ఉంటుంది. ఈజీగా మనకంటే బయట ఎండ బట్టి మనకి ఇక్కడ లోపల తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. మామూలుగా ఇందులో వడ్లు పోసి మనం ఎంత సేపట్లో ఇది డ్రై తెలుసుకోవచ్చు మేడం? వడ్లైనా లేకపోతే జొన్నలు, మొక్కజొన్నలు? ఆకుకూరల విషయానికి వస్తే మనము బయట ఒక 35-40 degrees ఉంది అనుకుంటే మాత్రం మనకు ఒక 1 hour లో ఇది అయిపోతుందండి. ఆల్మోస్ట్ 60 degrees వరకు వచ్చేస్తుంది. సో అట్లే కూరగాయల విషయానికి వస్తే ఏంటంటే ఒక హాఫ్ డే ఉండాల్సి వస్తుంది. అంటే అవి థిక్నెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇందులో మేము ఏంటంటే ముఖ్యంగా క్యారెట్ ఒరుగులు, బీట్రూట్ ఒరుగులు. సో మనకి ఏంటంటే ఫుడ్ కలర్ లాగా నేచురల్ కలర్ బీట్రూట్ ని చేసుకోవచ్చు. సో అట్లా ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఫుడ్ ఐటమ్స్ లో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా చాలా డేంజరస్ ఉన్నాయి. సో అట్లా ఒక్కొక్కటి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మనము ఈ ట్రైనింగ్ అట్లా ఇస్తూ చేయడం అనేది జరుగుతాం. ఓకే మేడం. ఇటువంటి ట్రయల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మేడం ఇక్కడ ప్రజెంట్? 2-3 సెట్ చేశారు కదా మీరు? అవునండి. ఇసండి వీటిని ఏమంటారు? స్టాండ్స్ అంటారు కదా మామూలుగా స్టాండ్స్ ప్లస్ 3 ఉన్నాయి. మన పరిమాణాన్ని బట్టి వీడు కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. పెంచుకోవచ్చండి. మనకేంటంటే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఎక్కువ క్వాంటిటీ వచ్చిందంటే వీటితో పాటు కింద కూడా కార్పెట్ లాగా వేసేసి డ్రై చేసేస్తామండి. కింద కూడా వేసుకోవచ్చు. మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, ఇదేంటంటే మనకి దాదాపుగా 2 years అవుతుందండి ఇది కన్స్ట్రక్ట్ చేయించి. ఇదంతా కింద అంతా బ్లాక్ పోతుంది. ఏంటంటే మనకు వచ్చిన సన్ లైట్ అంతా కూడా తీసుకొని మళ్ళీ వెనక్కి పోనివ్వదు. దాని వల్ల ఈ టెంపరేచర్ సైడ్స్ కి కూడా చూడండి ఇదంతా కూడా టెంపరేచర్. ఓకే, ఆల్రెడీ ఆ షీట్ కూడా వేసినట్టున్నారు కదా మీరు? అవును, ఈ షీట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో ఇంకా మనకు ఒకవేళ ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉంది దాన్ని కొంచెం స్లోగా బయటికి పంపించాలంటే కూడా మనకు ఒక అటు బయట నుంచి ఒకటి కర్టన్ లాగా ఉంటుందండి అది అటువైపు. సో దాన్ని నెమ్మదిగా తీసేస్తే అది మనకి కొంచెం ఈ అంటే హ్యూమిడిటీ తగ్గుద్ది కొంచెం. ఓకే ఓకే మేడం. సో అట్లా మనము ప్లాన్ చేసాం. ఇదే మేడం బయటికి పంపించడానికి? ఇక్కడి నుంచి వస్తుంది, నేను మీకు అక్కడ బయట చూపిస్తాను. ఓకే ఓకే ఓకే. ఇట్లా క్లోజ్ చేస్తే బయటికి స్లోగా కిందికి వచ్చేసేస్తుంది. వాటిని దించుకుంటే పైకి ఎత్తితే అందులో హ్యూమిడిటీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే మేడం. మొత్తానికి ఇదైతే ఒక రైతులకు అంటే మహిళా రైతులకు ఒక ఉపాధి మార్గంగా అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఈ మన డ్రైయింగ్ టెక్నిక్స్ తోని చాలా వరకు ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఈ మధ్య చాలా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే డ్రై ఫార్మేషన్ లో తీసుకుంటే ఏంటంటే మనకి బాడీకి ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటుంది అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సుమారుగా మనం ఇందులో ఒక ఫ్రెష్ గా ఉన్న అంటే పచ్చి ఆకుని ఏదైతే కేజీ ఆకుని మనం ఎండబెడితే అంటే అది మనకి మునగాకు కావచ్చు, కరివేపాకు కావచ్చు, మనకి డ్రై అయిన తర్వాత సుమారుగా 150 గ్రాములే వస్తుంది. సో అంటే దాని న్యూట్రిటివ్ వాల్యూస్ అన్ని కూడా ఏంటంటే తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ ఉంటాయి. సో అన్ని వాల్యూస్ పెరుగుతాయి. అంటే మనము ఆల్మోస్ట్ ఏంటంటే 150 grams ఎక్కడ కేజీ ఒక 1 gram డైలీ ఆ పౌడర్ అనేది మనము గ్రీన్ లీఫ్స్ తీసుకుంటే మనకు ఆ రోజు కావాల్సిన గ్రీన్ లీఫ్స్ అన్ని అందుతాయండి. సో అట్లా మేము దీన్ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి కరివేపాకు, మునగాకు పొళ్ళు కూడా అమ్ముతారు మన మహిళా సంఘాల వాళ్ళు. మెయిన్ హెల్త్ పరంగా ప్లస్ ఉపాధి. ఇది ఖచ్చితంగా మనకి ఉపయోగించుకుంటే మాత్రం చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి దీంట్లో. మీ తరపున ఫైనల్ గా మహిళా రైతులకు కానీ ఇతర రైతులకు చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు ఈ టన్నల్ డ్రైయర్ గురించి? ముఖ్యంగా అండి ఇక్కడ అంటే ముఖ్యంగా నేను గృహ విజ్ఞాన విభాగానికి సంబంధించాను కాబట్టి మహిళలకి ఎక్కువ ఫోకస్ చేసి శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే డ్రైయింగ్ టెక్నిక్స్ అవి ఉన్నాయో ముఖ్యంగా సోలార్ డ్రైయర్ ద్వారా కొంత దీని మీద అవగాహన పెంచుకొని యూత్ అనే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయితే, ఎందుకంటే మేము మహిళా రైతులకి కొన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల. కానీ ఒక్కసారి ఎందుకంటే ఈ మధ్య మనకి అన్ని కూడా మొబైల్లో తెలిసిపోతున్నాయి. సో అట్లా కొంత దీని మీద అవగాహన పెంచుకొని అట్లీస్ట్ యూత్ ముందుకు వస్తే మహిళలకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి అట్లా ఒక అవగాహన ఇచ్చి దీని నుంచి అండి మనకి ఏదైనా కానీ సెకండరీ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటాం. ఇది ముఖ్యంగా అంటే పండించిన పంట వినియోగదారుడికి అందడంలో ఆ మధ్యది అనేది మనం ఫిల్ఫిల్ చేస్తే రైతుకి ఖచ్చితంగా అధిక లాభాలు అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మహిళా రైతులకు ఇతర రైతులకు కూడా ఒక ఉపాధి మార్గాన్ని అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే మనం అందించాము. మరిన్ని విషయాలను కూడా మరొకసారి పంచుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ను కాంటాక్ట్ చేసి మేడం దగ్గర ఉన్నటువంటి అనేక సమాచారం అయితే మీరు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. చూసారు కదా ఇప్పటి వరకు అయితే అంతే. మనము బయటికి లోపలికి చాలా అయితే మనకైతే హ్యూమిడిటీ అయితే కనబడుతుంది. దీని వల్లనైతే చాలా మంది అంటే మహిళా రైతులు కూడా ఉపాధి మార్గాన్ని పొందవచ్చని కూడా మనకు ప్రశాంతి మేడం గారు అయితే చెప్తున్నారు. మరిన్ని వివరాలకు
స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించి మేడం గారి దగ్గర నుంచి మరింత సమాచారం పొందాలని కూడా ఆశిస్తున్నాం. చూస్తూనే ఉండండి యువసం టీవీ. థ్యాంక్ యూ సో మచ్.